ఒకప్పుడు మట్టిలో లోతుగా ఒక చిన్న విత్తనం పడుకుని ఉండేది. దాని చుట్టూ ఉన్న పెద్ద చెట్లు నవ్వుతూ ఇలా అన్నాయి, "నువ్వు చాలా చిన్నవాడివి, మాలాంటి పెద్ద చెట్టుగా నువ్వెదగలేవు." ఆ చిన్న విత్తనం బాధపడింది. కాని దాని మనసులో ఒక పెద్ద కల ఉండేది. ప్రతిరోజూ అది తనతో తాను నెమ్మదిగా ఇలా చెప్పుకునేది, "ఈరోజు నేను చిన్నవాడినైనా ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాను." వర్షం పడినప్పుడు ఆనందంగా నీటిని తాగింది. సూర్యుడు వెలిగినప్పుడు వెచ్చదనంతో ఆశను పొందింది. మట్టి గట్టిగా ఉన్నా కూడా అది ఆశను వదలలేదు. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ఆ విత్తనం ఒక చిన్న మొక్కగా మారింది. ఒకరోజు అలసిపోయిన ఒక పక్షి వచ్చి దానిపై విశ్రాంతి తీసుకుంది. పక్షి చిరునవ్వుతో ఇలా అన్నది, "ధన్యవాదాలు చిన్నమొక్క, నువ్వు నాకు సహాయం చేశావు." సంవత్సరాలు గడిచాయి. ఆ చిన్న మొక్క ఒక బలమైన పెద్ద చెట్టుగా మారింది. పిల్లలు దాని నీడలో ఆడుతున్నారు. పక్షులు దానిని తమ ఇంటిగా మార్చుకున్నాయి. ఒకప్పుడు నవ్విన పెద్ద చెట్లు ఇలా అన్నాయి, "మేము తప్పు చేశాము. గొప్ప విషయాలు ఎప్పుడూ చిన్నదానితోనే మొదలవుతాయి." నీతి: నిన్ను నువ్వు ఎప్పుడూ చిన్నవాడివని లేదా బలహీనుడివని అనుకోకు. ఓర్పు, ప్రయత్నం, ఆశ ఉంటే నువ్వు కూడా ఒకరోజు అందమైన గొప్ప వ్యక్తిగా ఎదుగుతావు.